హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. సజ్జల వ్యాఖ్యల వెనకాల అంతర్యార్థం ఇదేనా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈయన పదవి ఏంటండి? ప్రభుత్వ సలహాదారులు. అయితే ప్రభుత్వ సలహాదారులు అనేది పేరుకు మాత్రమే కానీ ఆయన పార్టీ సలహాదారుడుగా మనం పేర్కొనవచ్చు. ఇటీవల ఆయన ప్రెస్ మీట్లు కనుక మీరు గమనించినట్లయితే ఏ రోజుకు ఆ రోజు అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అందులో నిన్నగాక మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇది హార్డ్ వర్క్ నమ్ముకున్నాం, ఎన్నికలకు వెళ్ళాం, అంటే ఒక పరీక్ష రాసాము, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. ఇది ఆయన చెప్తున్న వ్యాఖ్య. సో సాధారణంగా ఎవరైనా సరే ఎన్నికలు అనేవి ఒక పరీక్షలు, ఓకే, ఒక పరీక్ష రాస్తున్న ఏ విద్యార్థి అయినా సరే ఆ పరీక్ష రాసేటప్పుడు తనకు ఒక అవగాహన ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి అనేది. ఉదాహరణకి 100కి 50 వస్తాయి. 50 వస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా రాసావు, ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాసావు, వాటిని బట్టి నీకు ఒక అంచనా ఉంటుంది. లేదు 60 మార్కులు వస్తాయి, ఒక అంచనా ఉంటుంది. దానికి ఒక 5 మార్కులు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అది ఏ విద్యార్థి అయినా చెప్తారు. కానీ పరీక్షలు రాసాం, ఫలితాల కోసం మాత్రం ఎదురు చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూటమికి సంబంధించిన వారు అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తామన్నారు, అధికారంలోకి వచ్చేస్తాం, అది ఇది చేసేస్తామని చెప్పేసి. సో అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్లుగా వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు. ఇది కాకుండా మరికొన్ని వ్యాఖ్యలు ఏంటి అంటే, కూటమికి సపోర్టివ్గా ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహరించింది, పోలీసు డిపార్ట్మెంట్ అంతా కూడా కూటమికే సహకరించారు అని చెప్పేసి మరో వ్యాఖ్య. అసలు ఈ వ్యాఖ్య వెనకాల ఏంటి? వీళ్ళేమో అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షాలు ఇటువంటి వ్యాఖ్యలు చేయాలి, ఇదిగో అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి. కానీ దీనికి రివర్స్గా అధికార పార్టీ వాళ్ళే కూటమికి సపోర్టివ్గా ఉన్నారు. అదేమిటి అంటే బీజేపీ పొత్తులోకి వచ్చింది కదా అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇది కూడా కరెక్టే అనుకుందాం. మరి చంద్రగిరిలో పులివర్తి నాని గారి పైన అటాక్ చేసింది ఎవరు? పులివర్తి నాని గారు ఏ పార్టీకి సంబంధించిన నేత? పోనీ ఆయన పైన అటాక్ చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ? ఇది దేనికి సంకేతం? మరి దీన్ని బట్టి ఏమని అనుకోవాలి? పోలీసులు ఎవరికి వ్యవహరిస్తున్నట్లుగా, ఎవరు కొమ్ము కాస్తున్నట్లుగా అనుకోవాలి. ఇక దాని తర్వాత మరొక ఘటన, ఏదైతే మాచర్లలో, అలాగే నరసరావుపేటలో, తాడిపత్రిలో, ఇలా ప్రతి చోట కూడా ఎవరిపైన దాడులు చేశారు. ఇప్పుడు మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదైతే టీడీపీ ఏజెంట్ పైన కావచ్చు, అలాగే ఓ మహిళ మంజు అనే మహిళ పైన కావచ్చు చేసిన దాడులు, మరి దీని అంతటిని బట్టి ఎవరిపైన అటాక్ చేస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రజలకి క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక దాని తర్వాత తాజాగా మరొక వ్యాఖ్య, అదేంటి అంటే, ఈ ఎలక్షన్ ఏజెంట్స్ మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ఎక్కడా కూడా తగ్గమాకండి, భయపడమాకండి, డి అంటే డి అన్నట్టుగా ఉండండి. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లుగా కాదు, వాళ్ళు కావాలని మనల్ని డైవర్ట్ చేయబోతున్నారు, కూటమి వాళ్ళకే సపోర్టివ్గా ఉండబోతున్నారు. సో మీరు సాదాసీదాగా ఉండే ఏజెంట్లు అయితే మాకు అవసరం లేదు, గట్టిగా ప్రతిఘటించే వాళ్ళు కావాలి అని చెప్పేసి కొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా రెచ్చగొట్టే తరహాలో వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారంటే, మరలా మనం పాత వ్యాఖ్యలకు వెళ్ళాలి. అదేంటి అంటే, ఇదిగో పరీక్షలు రాసాం, గెలవబోతున్నాం, నెగ్గబోతున్నాం, అలాగే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అన్నారు, చూశారు. సో అక్కడ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం అంటే, ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ సమయంలో ఏజెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ గూళ్ళు జారిపోయి కౌంటింగ్ దాకా వెళ్లే పరిస్థితి లేదు అని అనుకోకుండా ఖచ్చితంగా కౌంటింగ్ కూడా ఉండాలి. దానికి ముందే ఏదైతే మనం ఓడిపోతున్నాం, ఓటమి పాలైపోతున్నాం అనే సంకేతాలు వాళ్ళకి బలంగా వెళ్ళాయి అనుకోండి, కౌంటింగ్ వరకు కూడా ఎవరు ఉండరు. సో అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలి అంటేనే ఈవెంట్ వ్యాఖ్యలు చేస్తే వారు అక్కడ కౌంటింగ్ సమయంలో హుషారుగా ఉంటారు, ఏదైనా సరే ప్రతిఘటిస్తారు. ఇప్పుడు సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు మరలా తాజాగా చేసింది ఏంటిందో చెప్పినట్లుగా, ఇదిగో ఖచ్చితంగా ప్రతిఘటించే వాళ్ళు గట్టిగా ఉండే ఏజెంట్లే కావాలి, అటు ఇటుగా ఉండే ఏజెంట్లు వద్దు మాకు అని చెప్పేసి అన్నారు. ఇదే విధానంలో 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ముందు ఇట్లాంటి వ్యాఖ్యలు ఎప్పుడైనా చేశారా? మీరు కనుక ఒకసారి బేరీజు వేసుకుంటే 2019లో ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ముందు వైసీపీ నాయకులు ఏ విధంగా మాట్లాడారో, అప్పుడున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత అని ఒకసారి చెక్ చేసుకుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్న విధానం చెక్ చేస్తే 2024లో 2019లో వాళ్ళు అప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనేది ఒకసారి కంపేర్ చేస్తే ఈజీగా తెలిసిపోతా ఉంది.
అయితే ఇప్పుడు ఏదైతే వైసీపీ నాయకులు పైకి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాము అని చెప్పేసి అంటున్నారో, ఇదే తరహాలో 2019లో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ప్రజాస్వామ్యం, ప్రజల కోరిక ఏ విధంగా ఉంది అనేది బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. సో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు, ఎవరికి కావాల్సినట్లుగా వారు దాన్ని ఆపాదించుకుంటున్నారు. అదేమిటి అంటే మహిళా ఓటర్లు బారులు తీరి మరి గంటల తరబడి లైన్లో నుంచొని మరి ఓట్లు వేశారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలకు నిదర్శనమే మహిళలు ఆ విధంగా క్యూలో నుంచొని ఓట్లు వేశారని వాళ్ళు. అదే విధంగా కూటమి ఏం చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచక పాలన వలన, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిరుద్యోగ యువతను పట్టించుకోకుండా ఉండటం, ఉద్యోగులకు హ్యాండ్ ఇవ్వటం, వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళందరూ కసిగా నుంచొని ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అని కూటమి వారు చెప్తున్నారు. సో ఎవరి తగ్గట్టుకు వాళ్ళు చెప్పుకోవడం తప్పులేదు. కానీ ఇక్కడ ఓ ప్రక్కన కౌంటింగ్ సమయం దాకా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అర్థం కావట్లేదు. పైగా అధికార పార్టీ నేతలే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నారు అంటే, పోనీ అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ విధంగా దాడులు చేస్తా ఉన్నారు అన్నారు. కానీ అక్కడ కనపడుతున్న సాక్ష్యాధారాలతో సహా, వీడియోలతో సహా అక్కడ కనిపిస్తుంది ఏంటి, పులివర్తి నాని గారు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ఈ విధంగా దాడులు చేశారు. స్ట్రాంగ్ రూమ్ లో అంత భద్రత అంత పటిష్టంగా ఉందా లేదా అని ఆయన పర్యవేక్షిస్తున్నప్పుడు ఆ సమయంలో అక్కడ వీరందరూ కూడా మారణాయుధాలతో దాడికి ఎలా పాల్పడ్డారు. సో దీనిని బట్టి ఎవరిపైన దాడులు చేస్తున్నారు, ఎవరు అభద్రతా భావంలో ఉన్నారు, ఎవరికి నమ్మకం సన్నగిల్లింది, ఇదంతా కూడా సామాన్య ప్రజలకు సైతం అర్థమైపోతా ఉంది. సో అదే విధంగా ఇక్కడ మాచర్లలో కావచ్చు, రోడ్ల మీద మారణాయుధాలతో ర్యాలీలు చేయటం, సిఐ గారిని అలాగే పోలీసు సిబ్బందిని ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు, ఆ వీడియోలు మరి బయటకు వస్తా ఉన్నాయి కదా. అంతెందుకు ఎన్నికల అధికారులు కూడా ఈవీఎం బద్దలు కొట్టిన రోజున దానికి సంబంధించిన అంశాలు ఎక్కడ బయట పెట్టలేకపోయారు. సాక్షాత్తు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చినాయి. సో మరి ఎందుకు అంత అభద్రతా భావం, 4 సార్లు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరి అంత అసహనంతో ఈవీఎం బద్దలు కొట్టవలసిన అవసరం ఏంటి. ఓ ప్రక్కన మాజీ మంత్రులు ప్రభుత్వ సలహాదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి, ఇదిగోండి చూడండి కూటమికి పోలీస్ వ్యవస్థ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఎలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి బేలా మాటలు మాట్లాడుతూ, మరో ప్రక్కన ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తున్నామంటే ఇది ఏ విధంగా సింక్ అవుతుంది. ఓ ప్రక్కనేమో ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి సహకరించింది, మరి ఆ విధంగా చేశారు, ఈ విధంగా చేశారు, దాడులు చేశారు అని చెప్తానే మరలా ప్రజలు మా వైపు ఉన్నారు అని చెప్పేసి అంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి. మరో ప్రక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజుకోసారి ప్రెస్ మీట్ పెట్టడం, ఇక ఆయన వ్యాఖ్యలు మామూలుగా ఏముంది, ఆయన ఎప్పుడు చేసినా కానీ విచిత్రంగా ఉంటాయి వ్యాఖ్యలు. ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే మా ఓటర్లు అందరూ సపరేట్ గా ఉన్నారు అన్నారు. మరి ఆ ఓటర్లు ఎవరు ఎందుకు సపరేట్ గా ఉంటారో ఎవరికేమో అంత చిక్కట్లా. సో అట్లా ఎక్కడికక్కడ సమర్థించుకునే పరిస్థితే. సో గతంలో మొట్టమొదటిలోనే ఆయన స్ట్రోక్ ఇచ్చారనుకోండి, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేక సిపిఎస్ వారం రోజులు రద్దు చేసేస్తానని. అప్పుడు మొదలు సజ్జల వ్యాఖ్యలకు అర్థాలే వేరులే అన్నట్లుగా అప్పటి నుంచి కూడా చాలా మంది ఇదే విధానంలో మాట్లాడుతూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరీ పర్టికులర్ గా ఏ విషయం వచ్చినా కానీ, ఏ శాఖకు సంబంధించి అయినా కానీ, ఏ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన అంశమైనా కానీ ప్రతి దానికి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ఆ శాఖకు సంబంధించిన మంత్రితో పని లేదు, ఎవరితోనూ పని లేదు. సో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక నిత్యం ప్రతిక్షణం వైసీపీకి సంబంధించిన ఏ అంశమైనా సరే ఆయనే మాట్లాడుతూ ఉంటున్నారు. మరి ఒక ప్రక్కన మొన్నటిదాకా నెంబర్ 2 ఉన్న విజయసాయి రెడ్డి గారు సైలెంట్ ఎందుకు అయ్యారు, ఆ సైలెంట్ వెనకాల కారణం ఏంటి, మరి దానికి ఏమని సమాధానం చెప్తారు. ఓ ప్రక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి అది కాదు ఇది కాదు అది, జాగ్రత్తగా ఉండండి, కొంచెం గట్టిగా ఉండండి అని చెప్పేసి ఆయన, విజయసాయి రెడ్డి గారు సరాసరి అడ్రస్ లేరు. అంటే ప్రెస్ మీట్ పరంగా కానీ ఎక్కడ మీడియా పరంగా కానీ ఆయన యాక్టివ్గా లేరు. ఏమై ఉంటుంది. ఇదే విజయసాయి రెడ్డి గారు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో ఏ విధంగా యాక్టివ్గా ఉండి మాట్లాడారు, మరి ఇప్పుడు ఎందుకని దూరం అయ్యారు అంటే వీళ్ళందరికీ భవిష్యత్ ఏంటి అనేది ఒక అవగాహన ఉంది. అప్పుడు అవగాహన లేకుండా ఉండటానికి వీరేమీ రాజకీయాలు కొత్త కాదు కదా, బాగా రాజకీయాలు పండిపోయిన నేతలు, సీనియర్ మోస్ట్ నాయకులు. ఇటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంటే ఆల్రెడీ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వాళ్ళకి తెలిసే ఇట్లా కావాలని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే
సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలకి అంతర్యార్థం ఇదేనా అని చెప్పేసి అనుకునేలాగా చాలా మంది దీనిపైన పెదవి విరుస్తూ మాట్లాడుకుంటున్నారు. సరే, ఎవరైనా మాట్లాడుకున్నా ఎవరి నమ్మకాలు వాళ్ళే. ఆఖరి క్షణం వరకు మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తామని చెప్పేసి అటు వైసీపీ నాయకులు చెప్తా ఉంటారు, ఇటు కూటమి తరపున నాయకులు చెప్తా ఉంటారు. మరి చూద్దాం, ఇక 4వ తారీఖున బ్యాలెట్ బాక్స్లో ఎంత భద్రంగా ఉందో ఈ ప్రజా తీర్పు అనేది ఆ రోజు బద్దలు కాబోతుంది. మరి అది ఎవరికి షాక్ నీపోతుందో, ఎవరికి జోష్ నీపోతుందో తెలియాలి అంటే మరి 4వ తేదీ వరకు వెయిట్ చేసి ఉండవలసింది. దానికి ముందుగా ఎగ్జిట్ పోల్స్ వస్తే ఆ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఉంటాయా లేదా అనేది కూడా వెచ్చడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సజ్జల వ్యాఖ్యల వెనకాల ఉన్న అంతర్యార్థం ఇదేనా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.